నేను ఒక విషయం చెప్తాను రాజు గారు. జగన్ గారికి చుట్టూతా ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయిపోయారండి. ఆయన పిఏ సరే పొలిటికల్ అసిస్టెంట్ అని ఇప్పుడు అంటున్నారు. ఓకే, ఆయన పర్సనల్ అసిస్టెంట్ పొలిటికల్ అసిస్టెంట్ తర్వాత విషయం. కొన్ని వందల కోట్ల రూపాయలు మహా అయితే ఒక 1000 లేదా లక్షన్నర వేతనం ఉంటుంది. కొన్ని వందల కోట్ల రూపాయలు ఆయన యొక్క లావాదేవీలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు బయట పెట్టిన పరిస్థితి. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డీగా చేశారు. ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు కూడా బెయిల్ మీద ఉన్నాడు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిన ధనంజయ రెడ్డి గారు. సో ఆయన తర్వాత వాళ్ళ భారతీయ సిమెంట్స్ కావచ్చు, ఆయన వికాలో పనిచేశారంటున్నారు, పెంచికి సంబంధించిన సంస్థ. ఏదైనా అంతకుముందు సేవలు అందించారు బాలాజీ గోవిందప్ప గారు. సో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు. వీళ్ళు అయితే ఇద్దరు రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్లు లిఫ్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫోన్ ఉండదు. అయితే కృష్ణమోహన్ రెడ్డి గారు లేకపోతే నాగేశ్వర రెడ్డి గారు మాత్రమే ఫోన్ లిఫ్ట్ చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. సో అది రెండోది. ఇక పార్టీ నాయకుల విషయానికి వస్తే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు లేరు, కానీ అప్పుడు ఉన్నారు. ఆయనే అసలు వెలుగులోకి వచ్చి రావడానికి కారణం మద్యం కుంభకోణం. ఆయన బయట పెట్టాడు ఫస్ట్ టైం. ఆయన ఒక సిట్కి సంబంధించి వెళ్ళి వస్తూ అసలు రాజకేశ్వర రెడ్డి విషయం బయట పెట్టింది కూడా మొట్టమొదటిసారిగా. సరే సార్, ఇప్పుడు ఓకే, ఎస్ మస్తాన్ రావు గారు, ఇవన్నీ ఓకే. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఈ కేసులు యాక్టివ్ అవుతున్నాయి. ఇందాక మీరు లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు శాండ్ స్కామ్ కి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొంత ఆస్తులను కొంత నగదును కూడా వాళ్ళు తీసుకోవడం సీజ్ చేయడం జరిగింది. అలాగే అనేక చోట్ల సోదాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. సో ఒకటమిట ఒకటి యాక్టివేట్ అవుతున్నాయి కేసులు. సో స్తబ్దుగా ఉన్నాయి అనుకున్న సందర్భంలో ఇప్పుడు యాక్టివేట్ అవ్వడం అనేది దేనికి దారితీస్తుంది అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి గతంలో ఇసుక సంబంధించి కుంభకోణం ఉందంటే కూడా ఎక్కడ వెలుగులోకి రాలా. దానికి సంబంధించిన కేసులు ఏంటి కూడా. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాదు, జైపూరు, కోయంబత్తూరు, ఇంకా 8 చోట్ల చాలా చోట్ల మొత్తం అక్కడ ప్రతిమ, జేసీకేసీ, టర్నికి, ఇవన్నీ కూడా అప్పట్లో ఇసుక సంబంధించిన టెండర్లో పాడుకొని అవన్నీ కూడా వ్యాపారం చేసిన పరిస్థితి. ఇప్పుడు మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమంటుంది, 2407 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. దానికి సంబంధించి లెక్కలు ఎక్కడా చెప్పలేదు. ఇదంతా పెద్ద కుంభకోణంగా ఉందనేది కామెంట్ చేసిన పరిస్థితి. ఇసుక తవ్వకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడంతా కూడా ఇసుక దందా నడిచింది అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణ. సో ఇప్పుడు 2407 కోట్ల రూపాయలేమో ఇది. అదేవిధంగా ఇసుక కుంభకోణాన్ని చూస్తేనే 3500 కోట్ల రూపాయలు. ఫస్ట్ లో ఏమనుకున్నామంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేస్తా ఉంటే లిక్కర్ నిజంగానే ఇది ఫ్యాబ్రికేటెడ్ గా పెట్టారా అని అనిపించింది. కానీ ఒకటొకటి వెలుగులోకి వస్తా ఉంటే ఆశ్చర్యపోవడం అందరి వంతు అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆయన చుట్టుపక్కల వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు జోగి రమేష్ గారి మీద కేసు పెట్టారంటే దానికి సంబంధించి కొన్ని ఆధారాలు అట్లా పెట్టారు. ఇంత పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 440 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేయడం. ఇంకోటి కూడా చెప్తాను రాజు గారు, ఇక్కడ దేవినేని అవినాష్ గారు నిన్న కేసునేని చిన్ని గారికి సంబంధించిన వాళ్ళ వైఫ్ మీద ఆరోపణలు వచ్చి ఈడీ నోటీసులు ఇస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి చిన్ని గారిని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి, దీనిలో కుమ్మక్కైందని చెప్పారు. అట్లాంటప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఈ విధంగా ఆధారాలతో సహితంగా ఫోటోలతో సహితంగా వస్తున్నప్పుడు మరి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే ఇక్కడ రెస్పాండ్ కావాల్సింది ఒక్కళ్ళే నా ఉద్దేశంలో, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏం ఆరోపిస్తుంది, నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన చుట్టుపక్కల నాయకులు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ, మాజీ మంత్రి, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే చూపిస్తుంది తెలుగుదేశం పార్టీ. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేని ఇదంతా జరగదని చెప్తాం. సో దీన్ని అదే విధమైన కౌంటర్ తో ఆయన ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందనేది నేను అంటాను. ఓకే సార్, ఓకే.